ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుమలలో మద్యం తాగిన వ్యక్తి హల్చల్ చేశారు. తిరుమలలో ఆలయ మాడవీధుల్లో మద్యం తాగిన వ్యక్తి నేను లోకల్, మందు తాగుతా, అవసరమైతే మద్యం కూడా అమ్ముతా అంటూ విజిలెన్స్ సెక్యూరిటీ ముందరే రెచ్చిపోయాడు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు నుంచి హిందూపురం వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు వింత ప్రయాణం చేశాడు. బస్సు వెనుక టైరు పక్కనే ఉన్న స్పేర్ టైర్ ఎక్కి మందుబాబు పడుకున్నాడు. తాను 1995లో సీఎంగా ఉన్నప్పుడు బయటకు వస్తున్నానంటే అందరూ అలర్ట్ అయిపోయేవారని, అందరూ హుషారు అయిపోయేవారని, ఇప్పుడు మాత్రం ఇలా కాకుండా సమయం ఇస్తున్నానని, అక్టోబర్ 2 తర్వాత ఏ ఊరు వస్తున్నానో చెప్పనని 2-3 గంటల ముందు చెప్పి నేరుగా అక్కడికే వస్తానని, ఆకస్మిక తనిఖీ చేస్తానని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. తిరుమలలో ఆలయ మాడవీధిలో మద్యం తాగిన వ్యక్తి నేను లోకల్, మందు తాగుతా, అవసరమైతే మద్యం కూడా అమ్ముతా అంటూ విజిలెన్స్ సెక్యూరిటీ ముందరే రెచ్చిపోయాడు. కాగా తిరుమలకు ఆ వ్యక్తి తాగి ఎలా వచ్చాడన్న వివరాలపై పోలీసుల విచారణ జరుగుతోంది. ఇప్పుడు ఏమి చెప్పు నేను లోకల్ కొడుకునే, నేను కొండ మీద కొడుకునే, నేను దెంకి తాగుతా, కావాలంటే మందు కూడా అమ్ముతా. ఇప్పుడు ఏమి అమ్ముదులేరా ఏ నా కొడుకు కావాలా? మీకు మందు అంతా కావాలా? ఏ పోలీసు వాళ్ళ మీకు నేను నమ్ముతా, నేను లోకల్ కొడుకునే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమి కావాలో చెప్పు. ఇప్పుడు ఏమి చెప్పు. అంతే కదా. బస్సు వెనుక టైరు పక్కనే ఉన్న స్పేర్ టైర్ ఎక్కి మందుబాబు పడుకున్నాడు. దాదాపు 15 కిలోమీటర్లు మందుబాబు బస్సు కింద వేలాడుతూ ప్రయాణం చేశాడు. బస్సు వెనుక వస్తున్న వాహనదారులు బస్సు కింద ఎవరో వేలాడుతున్నట్లు గమనించారు. బస్సు కింద ఎవరో వేలాడుతున్న సంగతిని బస్సు డ్రైవర్ కి వాహనదారులు చెప్పారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సు ఆపి వెనుక టైర్ దగ్గర ఏముందని చూడగా మందుబాబు పడుకుని ఉన్నాడు. కంగుతున్న ఆర్టీసీ డ్రైవర్ వెంటనే మందుబాబును బస్సు కింద నుంచి బయటకు తీశారు. బస్ స్టాప్ కోసం ముందుకు రాడే నేను అంటున్నా. అంటే మీరు ఎక్కేది ఏమైనా బస్సుకు వస్తాను ఆయన అనుకుంటాడు, నేను అనుకుంటాను. బయటికి రా. నీ అమ్మ డబ్బులు అడిగినా డబ్బులు ఇస్తాం కదరా. నీ అమ్మ చెత్తలంజా కొడక అన్నం. ఇప్పుడు చెప్తున్నా, ఇంకా కొంచెం టైం ఇస్తున్నా. ఇప్పటికే చాలా సమయం ఇచ్చారని, ఎందుకు పరిశుభ్రం కాలేదో మీ ఎమ్మెల్యేని, కలెక్టర్ను నిలదీస్తానని అన్నారు.
మీకు సమయం ఇచ్చారని సమస్యలు పరిష్కరించండి అని అన్నారు. ఇంతకుముందు ఈ మాత్రం కూడా సమయం ఇచ్చేవాడిని కాదని, ఇప్పుడు అలా కాదని, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే కాదు, నేనేమి చూస్తానో అప్పుడే చెబుతానని, ఆకస్మిక తనిఖీ చేస్తానని అన్నారు. పాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తానని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శనివారం నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తా ఒక ఆశయం కోసం మనమంతా పనిచేయాలన్నారు. దాన్ని నెరవేర్చుకోవాలని టీడీపీ, బీజేపీ, జనసేన కలయికను రాష్ట్ర ప్రజలు ఆమోదించారని, ఆశీర్వదించారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని, కేంద్రం సహకారంతో రాష్ట్ర అభివృద్ధి బాట పట్టిందని పేర్కొన్నారు. అక్టోబర్ 2 తర్వాత నేను ఏ ఊరికి వస్తానో చెప్పాను. 2-3 గంటల కంటే ముందు చెప్పి నేరుగా ఆ ఊరికి వచ్చి నేను 9 నెలలు సమయం ఇచ్చా, ఇంకా పరిశుభ్రత లేకపోతే ఎందుకు లేదో చెప్పే బాధ్యత అక్కడ కలెక్టర్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి మీరు పనిచేయండి, మీకు టైం ఇచ్చాను. నేను సమస్యలు పరిష్కారం చేయగలిగిన సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత మీ మీద ఉంది. ఇంత మునుపు ఈ మాత్రం కూడా సమయం ఇచ్చేవాడిని కాదు. అందుకే చెప్తున్నా, అక్టోబర్ 2 తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని చెప్పను కానీ నేరుగా హెలికాప్టర్ ఎక్కిన తర్వాత నేను చెప్తా, ఎక్కడ దిగాలనో అక్కడ దిగుతా, ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్తా, ఆకస్మిక తనిఖీలు చేస్తా, అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తం చేస్తా. అప్పుడు మా రాధాకృష్ణ కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా, మిమ్మల్ని అందరూ కూడా పరిగెత్తాల్సి వస్తుంది. అప్పుడు పరిగెత్తే బదులు ఇప్పుడే పరిగెత్తమని వారందరినీ కోరుతున్నా. మనం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం. మీరు చూడండి, నేను ఎప్పుడు టెక్నాలజీ మాట్లాడితే ఎగతాళి చేసి